వెల్కమ్ టు ఇండియా నౌ న్యూస్. దిస్ ఇస్ బిందు. డీటెయిల్స్ చూస్తే వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కోరారు. వినాయక చవితి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో వెన్యూ, పోలీస్, ఫైర్, మున్సిపల్, ఎలక్ట్రికల్, ఆరోగ్య శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో వినాయక ఉత్సవాల ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్సైజ్ అధికారులు నిమజ్జనం సందర్భంగా వైన్ షాపులు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు శాంతి భద్రతలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ కోమల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఆ సమాజంలో కూడా మేమందరం కోస్తులందరం ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే పండుగలు ఉన్నాయో ఆ పండుగలకు పైసా మున్సిపల్ తరఫున నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని కూడా ఓకే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పుస్తకం కేంద్రంలో కూడా కలెక్టర్ను కలవడం జరిగింది. ఏదైతే పైసా పట్టణం ఉందో శాంతియుతంగా కార్యక్రమం జరగాల కాబట్టి మీరు సహకరించాలని ఈరోజు మున్సిపాల్లో చర్చించి అన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఏదో ఒకటి మనకు విషయం కొలిక్కి వస్తే బాగుంటుంది. అది కూడా బాగా రోజుల నుంచి పెండింగ్ ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా అతి త్వరగా తీరుస్తే బాగుంటుంది. ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో దాంట్లో కూడా నేను కూడా ప్రధాన కార్యదర్శిగా బాధ్యత ఉంది. ఏ సమస్య ఉన్నా గణేష్ మండపాలు కానివ్వండి, అదేవిధంగా మా కౌన్సిలర్ ఉన్నారు, కౌన్సిలరు తర్వాత ఉత్సవ కమిటీ రెండు కలిపి ఏ సమస్య ఉన్నా కూడా గ్రావెల్ విషయం కానివ్వండి, సింబల్స్ విషయం కానివ్వండి, క్రేన్ విషయం కానివ్వండి, విద్యుత్ సమస్య కానివ్వండి, ఇలాంటి బాగా సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలను కూడా మేమందరం కోఆర్డినేట్ చేస్తూ ఈ ఉత్సవాలను శాంతియుతంగా అదేవిధంగా ఉత్సాహంగా పూర్తి చేస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. మా ఊరు రేణుకామాత టెంపుల్ నుంచి పాస్టర్ సరస్వతి మాత టెంపుల్ ఆల్రెడీ నేను మన నేషనల్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ గారికి చెప్పడం జరిగింది. మెజర్మెంట్ అయిన తర్వాత అది కూడా తొందరగా ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నేను ఛాయాశక్తితో ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అదే కూడా చెప్పారు. 4 రోజుల నుంచి నేను గీతలు పనిచేస్తాను, పెయింట్ షాప్ పనిచేస్తాను. కానీ బబులు మహారాజ్ చెప్పిన ప్రకారం మన మనసులోనే లిక్కర్ తాగద్దని ఉంటారు. మన మనసు లిక్కర్ తాగద్దని ఉంటే ఏ షాప్ ఉన్నా కూడా మనకు భయం లేదు. కానీ మనం అక్కడ కొందరు లిక్కర్కు గురైనలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దానికోసం మన పండుగ, మన దేవుడు విషయంలో లిక్కర్ తాగకుండా పోవాలని మనమే వచనం చేసుకొని మనం చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీస్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఏఎస్పీ గారిలో ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వచ్చారు. పోలీస్ ప్రొటెక్షన్ కంపల్సరీ పెడతాం. పోలీస్ ప్రొటెక్షన్ ఎక్కువనే ఉంటుంది. అయినా కూడా పోలీస్ ప్రొటెక్షన్ అవసరం లేదు. హిందూ ముస్లిం సోదరులు ఒకటే అయితే ఏ ప్రొటెక్షన్ కూడా మనకు అవసరం లేదని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మన ఊరు, మన పుట్టిన ఊరు పీస్ఫుల్ పొజిషన్కి వాళ్ళకి ఉన్నట్టుంటే నేను ఏఎస్పీ గారితో మాట్లాడి వాళ్ళ లిస్ట్ అనేది తీసుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కూడా వాళ్ళని పొజిషన్లో వాళ్ళు పార్టిసిపేట్ అయ్యే విధంగా వాళ్ళకి అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ మాట్లాడిన తర్వాత దానికి ఒకటి కామన్ విషయం తీసుకుంటే దానికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇబ్బంది ఉండి తర్వాత కేసెస్ బుక్ అయ్యి ఇలాంటి ఇష్యూస్లో ఉన్న కేసెస్లో ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఒక చిన్న ఇష్యూ అయినా కూడా ఇది మనకు స్టేట్లో న్యూసెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూలో ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే దానికి సంబంధించిన ఏంటంటే ఇది లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది అన్ని పాసిబిలిటీస్ వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అది చర్యలు తీసుకుంటాము. అలానే మన రెవెన్యూ స్టాఫ్ నుంచి వెళ్ళి మేము 7 మండలాల నుంచి 7 మండల తహసీల్దార్స్ మరియు గిరిజావార్స్ తర్వాత డిప్యూటీ తహసీల్దార్స్ కూడా కొన్ని లొకేషన్స్లో మేము వాళ్ళని పే చేయడం జరుగుతుంది. అలానే అక్కడ ఉన్న చిన్న మైనర్ గ్యాప్స్ ఏమున్నా కూడా
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా పంట పొలాలు నీట మునిగాయి. చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం గుడి మల్కాపురం బ్రిడ్జ్ వద్ద వదనేపల్లి వాగు దొండపాడులో ప్రధాన రహదారులపై వరద పొంగి పొర్లుతుంది. దీంతో పలు గ్రామాలకి రాకపోకలు అంతరాయం కలిగింది. గుడి మల్కాపురంలో బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఎస్సీ కాలనీ శ్మశాన వాటికకు భారీగా వరద నీరు చేరడంతో శ్మశాన వాటికలో మట్టితో సహా కొన్ని కళేబరాలు వరద నీటిలో కొట్టుకుపోయాయని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా కనీసం శ్మశాన వాటిక చుట్టూ పహారీ గోడ ఏర్పాటు చేయలేదని స్థానికులు ఆరోపించారు. చింతలపాలెం మండలంలో పత్తి మిరప పంటలు భారీ స్థాయిలో నీట మునిగాయి. పక్కన దళితుల శ్మశానం మాది ఉన్నది. మా పూర్వీకులు ఇక్కడ పెట్టినటువంటి సమాధులు మొత్తం కూడా కళేబరాలు అన్నీ కూడా కొట్టుకొని పోతా ఉన్నవి. మరి ఇటువంటి శ్మశానానికి ఎటువంటి రక్షణ కూడా లేదు. దానికి ప్రహరీ కానీ మరి కొన్ని పిచ్చి మొక్కలు కానీ కంప చెట్లను తొలగించడం కానీ అధికారులు ఎటువంటి ఆ యొక్క సమాధులకి మాకు ఎటువంటి రక్షణ కల్పించడం లేదు. మరి ఈ వర్షానికి ప్రతి సంవత్సరానికి కూడా ఎన్నో శవాలు కళేబరాలు కొట్టుకొని పోతా ఉన్నవి. కావున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ చింతలపాలెం ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షునిగా మరి అధికారులని వెంటనే దీనికి సంబంధిత అధికారులు మరి యొక్క శ్మశానానికి ప్రహరీ గోడ మరి దీంట్లో కొన్ని సదుపాయాలను అన్నిటిని కూడా ఏర్పాటు చేసి దళితులను ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చిన్న ఇదేమ్మా అందా తెచ్చిందా నీళ్ళు పెరిగినాయి ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ షేపర్డ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్డి నాయక్ సురేష్ల సారథ్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్య కంటి ఆసుపత్రిని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మురళీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప సంకల్పంతో లయన్స్ క్లబ్ సహకారంతో ఎంతో మంది పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మహబూబాబాద్ లో కంటి వైద్యం చౌకగా అందించేందుకు ముందుకు వచ్చిన లయన్స్ క్లబ్ కమిటీకి షేపర్డ్ చారిటబుల్ ట్రస్ట్ ను అభినందించారు. ఈ ఆసుపత్రి సేవలను మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డాక్టర్లు జగదీష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, లయన్స్ వసంత మాధురి, సువర్ణ, బుక్యా భవానీ తదితరులు పాల్గొన్నారు.
ఓకే చేయి జిల్లా కేంద్రంలో సత్య ఐ హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కంగ్రాచులేషన్ చెప్తున్నారు. ఈ ఐ హాస్పిటల్ కూడా మీరు చేసే సేవలు ప్రజలకు కూడా ఇక్కడున్న జిల్లా వాసులకు చాలా అవసరం. ఇక్కడ అంత పేద ప్రజలు ఉంటారు కనుక ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే వీళ్ళకి వైద్య సేవలు అంటే అధునాతనంగా వైద్య సేవలు అందించే ఈ కేంద్రం ఉన్నందుకు, ఈ హాస్పిటల్ ఉన్నందుకు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని నేను మనసారా వీళ్ళకి అభినందనలు తెలుపుతున్నాను. ఈ స్క్రీనింగ్లు కానీ, క్యాటాక్ట్లు కానీ, మినిమం మైనర్ సర్జరీస్ కానీ, మేజర్ సర్జరీస్ కానీ అవసరం ఉంటే సూపర్ స్పెషాలిటీ ఇంకా ఇతర డాక్టర్లు కూడా వీళ్ళే పిలిపించుకొని అలాంటి సర్జరీస్ కూడా వీళ్ళే అందిస్తే ఇంకా బాగుంటుందని నేను ఇక్కడ ప్రజలందరికీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహబూబాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయడం ఏమనగా మన జిల్లాలో నూతనంగా శ్రీ సత్య లయన్స్ ఐ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. లయన్స్ ఐ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోనూ ఇంకోటి బీరా సొసైటీ రెండు ట్రస్ట్ల ఆధ్వర్యంలో శ్రీ సత్య లయన్స్ ఐ హాస్పిటల్ అనేది ప్రారంభించామండి. ఈరోజు నుంచి ఈ లయన్స్ ఐ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీడీ పీపుల్స్ ఎవరైతే దూర ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళేసి ఆపరేషన్లు చేయించుకుంటారో ఆ ప్రజలకి సేవ చేయాలి అన్న దృక్పథంతో ఇంకోటి బీద ప్రజలకి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయాలి అన్న ఉద్దేశంతో ఇంకోటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి కానీ ఇంకోటి నిరుపేదలకు కానీ వాళ్ళకి ఫ్రీగా ఉచిత కంటి వైద్యం అందించడం, ఇంకోటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి కానీ లేదంటే హాస్టల్లో చదువుకుంటున్న వాళ్ళకి కానీ ఈ ఫ్రీగా న్యూట్రిషన్ సప్లై చేయడం మా సొసైటీ ఉద్దేశం అండి. మేము లయన్స్ క్లబ్ తోటి కలిసి మంచి సర్వీస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో హైదరాబాద్లో మా ఒకటి ఆల్రెడీ బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్ని ఇక్కడ మారుమూల ప్రాంత ప్రజలకు కూడా అందివ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ మన మహబూబాబాద్ టౌన్లో పెట్టడం జరిగిందండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి లాస్ట్ ఇది కంటిన్యూగా వాడి ఓన్లీ రిఫ్రాక్షన్ కోసం లెన్స్ ఏది యూజ్ చేయాలి K1 K2 రీడింగ్ మొత్తం అది లెన్సోమీటర్ చెక్ చేసుకోవచ్చు దానికి. అదే చెప్పేసి నా సొసైటీ ఉద్దేశం సిటీలు అంటే ఇప్పుడు స్క్రీనింగ్ అవుతుంటుంది. వాళ్ళు 15,000 అడ్వాన్స్ ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ అవసరం చాలా మంది విలేజెస్ ఇప్పుడు మా ఊరు ఫ్రీ క్యాంప్స్ చేస్తాం సార్. మేము ఆల్రెడీ అక్కడ సర్వీస్ లోనే ఉన్నాం సార్ 4 years నుంచి. మేము లాక్డౌన్ చాలా హాస్పిటల్ ఇక్కడ చాలా మంది అవసరం అంటే మెల్లకంటే ఇద్దరే డాక్టర్లు ఆమె కూడా మంత్లీ వన్స్ అట్లా కన్సల్టేషన్. మా సర్వీస్ ఆమెకి చాలా హెల్ప్ చేస్తాను. ఎక్కడ కేసెస్ ఉంటే నేను వీళ్ళు సపోర్ట్ చేస్తాను. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రసాబసా చోటు చేసుకుంది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు విషయంపై మున్సిపల్ కమిషనర్ కనకారావు, డిఈ భవానీ శంకర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగుతూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అధికారులు కొట్టుకోవడం ప్రారంభించడంతో కౌన్సిలర్లు అవాక్కయ్యారు. వెంటనే కొంతమంది తోటి ఉద్యోగులతో పాటు కౌన్సిలర్లు వారిని విడదీసి బయటకు పంపే ప్రయత్నం చేశారు. చాలా సేపటి వరకు వారు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇద్దరు అధికారుల మధ్య ఆధిపత్య పోరాటం చాలా కాలంగా నడుస్తుందని చెప్తున్నారు. మొదటి నుంచి పిఠాపురంలో పనిచేస్తున్న వీరిద్దరూ అధికార పార్టీ సాయంతో హవా చలాయించారు. అయితే తర్వాత వారి మధ్య వివాదాలు వచ్చాయి. కమిషనర్
వికారాబాద్ జిల్లా పరిగిలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపలేని భారీ వర్షానికి పరిగి పెద్దవాగు, గొడుగు ఒనిపల్లి పెద్దవాగు, చిన్నవాగులు, రామ్నగర్ వాగులు పొంగి పొర్లుతున్నాయి. పరిగి నస్కల్ వికారాబాద్ రహదారిలో అంతరాయం ఏర్పడింది. పరిగి పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో పరిగి వికారాబాద్ రహదారిని పోలీసులు మూసివేశారు. వికారాబాద్ నుంచి పరిగికి వస్తున్న, పరిగి నుంచి వికారాబాద్ వెళ్లేవారు మన్నెగూడ నుంచి రాకపోకలు చేయాలని సూచించారు. వీటితో పాటు దాదాపూర్ నుంచి కుల్కచర్ల వచ్చే వారికి రామ్నగర్ వాగు పొంగడంతో అంతరాయం ఏర్పడింది. వాగు తగ్గాక రాకపోకలు చేయాలని గ్రామస్తులను అధికారులు హెచ్చరిస్తున్నారు. కదా గుర్తున్నది మూడోది పెద్ద పెద్ద గడ్డలు మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడింది. హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న ఓ కుటుంబం వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద ఆగింది. అనంతపురం ఆ కుటుంబం కాలువ వద్ద సెల్ఫీ దిగింది. ఆ క్రమంలో ఆ ఫ్యామిలీలోని ఓ మహిళ కాలు జారి కాలువలో పడిపోయింది. అది చూసిన స్థానికులు వెంటనే స్పందించి మహిళను తాళ్ల సాయంతో కాపాడారు. మహిళ సురక్షితంగా పైకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీంతో కొద్దిసేపు కాలువ వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రిలాక్స్ కండి ఓకే ఓకే కొంచెం రిలాక్స్ కొంచెం రిలాక్స్ కావాలి రిలాక్స్ ఓకే ఓకే రైట్ బాత్రూమ్ లో సీక్రెట్ కెమెరా విషయాన్ని వారం నుంచి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఓ విద్యార్థిని మండిపడింది. నిన్న సాయంత్రం 5 గంటలకు మరోసారి కంప్లైంట్ ఇస్తే ఇన్వెస్టిగేషన్ నెల సమయం కావాలన్నారు. మళ్ళీ రాత్రికి రాత్రే ఫేక్ న్యూస్ అని స్ప్రెడ్ చేశారు. ఆ అమ్మాయి నాన్నను పిలిపించండి, మా మీద రివర్స్ కేసులు ఎందుకు పెడతారు, మేమేం చేశాం, న్యాయం కోరడమే నేరమా అని ప్రశ్నించింది. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, మేము నిన్న 5
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో పంటలు నీట మునిగాయి. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వానతో విజయవాడ నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడ మొగల్ రాజపురంలో సున్నపు బట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడి మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. కొండ చర్యలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. దెబ్బతిన్న ఇళ్లలో ఎంతమంది ఉన్నారు అని అధికారులు పరిశీలిస్తున్నారు. 2 రోజులుగా విజయవాడలో వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ రామవరపాడు రింగ్ రోడ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు వర్షపు నీటిలోనే కార్లు బైక్లు ఆగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల రూరల్ మండలం అంతర్గం గ్రామంలో అంబేద్కర్ సంఘ నాయకులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ సంఘం బోర్డును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో సంఘ నాయకులు మండిపడ్డారు. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్గంలో ఉన్న 7 గుంటల ప్రభుత్వ మిగులు భూమిని చదును చేసుకుని సంఘ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని మాల సంఘ నాయకులు తెలిపారు. కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించుకునేందుకు యత్నించారని ఆరోపించారు. అంబేద్కర్ సంఘం బోర్డు ధ్వంసం చేసి ఆక్రమణకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ భూమి అంబేద్కర్ సంఘానికి మనం కేటాయించగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు కావాలి, మా భూమి, వందల మంది భూమి ఒక్కల కొరకు మా అంబేద్కర్ సంఘానికి భూమి కావాలి. ఎక్కడి దాకైనా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాము. జై భీమ్, జై అంబేద్కర్ సంఘం. అంతర్గం జగిత్యాల మండలం పక్కపొంటి అంతర్గం విలేజ్. 2-3 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ మా రేకుల షెడ్ వేయడం జరిగింది. మాకు పాత సంఘ భవనం అనేది మెయిన్ రోడ్ పక్కన ఉన్నది. అక్కడ ఇప్పుడు రోడ్ వెడల్పు అయితే సంఘ భవనం పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాకు సంఘం కొనుక్కునే ఈ ల్యాండ్ కొనుక్కునే అంత స్తోమత లేదు. ఎవరి దగ్గర అయినా కానీ డబ్బులు ఖర్చు చేసి ఇక్కడ చుట్టుపక్కల ఏడ ల్యాండ్ కొనాలన్నా కానీ లక్షల విలువ గల భూములు మేము కొనుక్కునలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ ల్యాండ్ గురించి మేము ఒక్కసారి గతంలో 4 సంవత్సరాల కింద ఎంఆర్ఓ గారి దగ్గరికి అయినాం. అతడు దీన్ని చూపించి అందులో మిగులు భూమి 7 గుంటలు ఉన్నదని చెప్పడం జరిగింది. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.